హలో అండి. ఇది శాంసంగ్ F127. దీని ఎఫ్ఆర్పి సిగ్మా ఎగ్జినోస్. దీన్ని ఎఫ్ఆర్పి చేయాలంటే మనకి సిగ్మా టూల్ కావాలి. సిగ్మా టూల్ షేరింగ్ చేసేసుకుంటున్నాం. ఇదిగోండి, షేరింగ్ స్టార్ట్ అయిపోయింది. షేరింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కనెక్ట్ చేసేసుకుని మనం కనెక్ట్ అయిపోయింది. ఈ టూల్ షేరింగ్ మనకి వేరే దగ్గర నుండి వచ్చింది. మన దగ్గర డాంగిల్ లేదన్నమాట. సిగ్మాది టూల్ షేరింగ్ అయిన తర్వాత ప్రాపర్గా టూల్ షేరింగ్ అయిందో లేదో చూసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు నేను సిగ్మా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంది. టూల్ షేరింగ్ అయిపోయింది కాబట్టి నేను సిగ్మా టూల్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, సిగ్మా టూల్ ఓపెన్ అయింది. ఎస్ కార్డ్ అంటే కార్డు అన్నమాట. మన కార్డు షేరింగ్ అయిందా లేదా అన్నది తెలుస్తుంది అన్నమాట. అది విషయం. మీకు అది ఓపెన్ అవుతుంది ఆగని తెలిసిపోద్ది. ఇప్పుడు స్మార్ట్ కార్డ్ ఈజ్ సెటప్పింగ్ రెడీ టు గో కింద వచ్చింది చూడండి, పాపప్. సో అది ఇప్పుడు వచ్చింది నాకు తెలిసి. ఇదిగోండి, కార్డు సరిగ్గా ఇన్సెట్ అవ్వలేదని చెప్పి చూపిస్తుంది. సో అది ఇన్సెట్ అవ్వలేదు ఇంకా. అవుతుంది చూడండి, ఒక్క నిమిషం అవుతుంది. దీన్ని క్యాన్సిల్ చేసేస్తాం. దీన్ని క్యాన్సిల్ చేసేసిన తర్వాత ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. డ్రైవర్స్ మీద డౌట్ ఉంది నాకు, అందుకే డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్తాను. ఇంకో కార్డు కనెక్ట్ అవుతుంది. ఇంకో కార్డుని కనెక్ట్ చేశాను. డ్రైవర్స్ ఒకసారి చూద్దాం. డ్రైవర్స్ మీద కూడా నాకు ఇది ఉంది. డ్రైవర్స్ ప్రాబ్లం అయ్యి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో డ్రైవర్స్ కూడా ఒకసారి ఇన్స్టాల్ చేసేద్దాం ప్రాపర్గా. మీకు ఇది ఏంటంటే, నేను ఇంకా దీంట్లో కటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఏమీ చేయలేదు. డైరెక్ట్ ప్రాపర్గా ఎలా ఉంటుందో అలా పెట్టేశాను. ఫుల్గా వీడియో పెట్టేశాను మీకు. ఇంకా కటింగ్ ఇది మార్ఫింగ్ ఏం చేయలేదు. యాస్టిజ్ నేను క్లయింట్గా ఎలా చేస్తానో వీడియో అలాగే పెట్టేశాను. విత్ ఎర్రర్స్తో సహా పెట్టేశాను. అది విషయం. నేను దీంట్లో మార్ఫింగ్ ఏం చేయలేదు. అదిగండి, సిగ్మా టూల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే మనకి 5 మినిట్స్లో వర్క్ అయిపోద్ది. ఇది ఓపెన్ అవడమే మనకి కార్డు అయిందా లేదా అన్నది తెలుసుకోవాలి అంతే. సో కార్డు విత్ ఎర్రర్స్ పెడుతున్నానండి మీకు, విత్ ఎర్రర్స్. సో ఇది ఎర్రర్ ఏమొస్తుందో ఇప్పుడు మనకు తెలీదు. అది కార్డ్ రీడ్ అవుతేనే మనకి అది అవుతుంది. ఓకే, మళ్ళీ కార్డ్ రీడ్ అవ్వలేదండి. ఆ టూల్ అన్నది ప్రాపర్గా షేర్ అవ్వలేదు. సో మళ్ళీ క్లోజ్ చేసేస్తాం. నాకు డౌట్ వచ్చింది ఇంకా దాని మీద. ఇంకా స్మార్ట్ కార్డు రీడ్ అవ్వలేదని నాకు డ్రైవర్స్ మీద డౌట్ వచ్చి ఇంకా డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్తాను. ఒక్క నిమిషం. ఇది డైరెక్ట్ లైవ్ అండి. నేను క్లయింట్కి మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎలా చేస్తానో అలాగే చేస్తున్నాను. సో ఇది నేను 10th తీసాను. ఈరోజు 6 days, కొంచెం లేట్ అయింది అది అప్లోడ్ చేయడానికి. మీకు డైరెక్ట్గా లైవ్ పెట్టేస్తున్నానండి. ఇది క్లయింట్కి చేసినప్పుడు వితౌట్ మార్ఫింగ్. ఇది కార్డు రీడ్ అయిందా లేదా చూసుకోవాలి. ఇది కొంచెం స్మార్ట్ కార్డ్ వచ్చింది చూడండి. వస్తే కనుక అది వితిన్ సెకండ్స్లో ఓపెన్ అయిపోద్ది. కార్డ్ రాకపోతే మాత్రం ఓపెన్ అవ్వదు. కార్డ్ రావాలి. కార్డ్ వచ్చింది. డ్రైవర్స్ కూడా కార్డ్ రీడ్ అయింది. ఇప్పుడు టూల్ అన్నది ఓపెన్ అయిపోద్ది చూడండి. స్మార్ట్ కార్డ్ ఫర్ లుకింగ్ అవ్వలేదు.
సో నాకు మళ్ళీ ఎర్రర్ వచ్చింది. మళ్ళీ ట్రై చేస్తాను. ఇప్పుడు నేను కార్డు మార్చి ట్రై చేస్తాను. కార్డు చేంజ్ చేసేస్తాను. డైరెక్ట్గా కార్డు అన్నది డిస్కనెక్ట్ చేసేసి వేరే కార్డు పెట్టుకుంటా. కనెక్ట్ ఈ కార్డు పెడతాను. ఈ కార్డులో ఒకసారి ట్రై చేద్దాం. డ్రైవర్స్ ఉంటే డ్రైవర్స్ ఏ షో తెలిసిపోద్దండి. సో మనకి 2 ఉన్నాయి కార్డ్స్. అవి కార్డ్స్ వల్ల మనకి చేంజ్ చేసుకోవచ్చు. ఇది కనెక్ట్ అవ్వకపోతే అది కనెక్ట్ అవ్వకపోతే ఇది కొంచెం లేట్ ప్రాసెస్. మనకి ఓపెన్ అవుతుంది చూడండి కార్డు. లుకింగ్ ఫర్ కార్డ్. టూల్ ప్రాపర్గా ఒక్కసారి ఓపెన్ అయితే మీకు ఎఫ్ఆర్పి అయిపోద్దండి. దాంట్లో నో డౌట్. ఇంకా ఆ కార్డ్స్ ఇష్యూ వల్లే అది ఓపెన్ అవ్వట్లేదు. అది మళ్ళీ ఎర్రర్ వచ్చిందండి. ఒక నిమిషం నేను ఇది ఫిక్స్ చేసేస్తా. ఫిక్స్ అయిపోతే 1-2 మినిట్స్లో మళ్ళీ కార్డ్ చేంజ్ చేసి చూద్దాం. అంటే ఎవరొకళ్ళు యూజ్ చేస్తారు ఆ కార్డ్ని, వస్తుంటాయి. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు మనకి. ఒక్కసారి టూల్ ఓపెన్ అవడానికి అదిగో టూల్ అయితే ఈసారి ఖచ్చితంగా ఓపెన్ అయిపోద్ది. అదిగోండి కార్డ్ ఇన్స్టాల్ అయింది. లొకేషన్ కూడా చూపించేసింది. కార్డ్ అయితే ఒక టూల్ అయితే ఓపెన్ అయిపోతుంది. టూల్ ఓపెన్ అయితే మీకు వితిన్ సెకండ్స్లో అయిపోద్ది. కార్డ్ వస్తుంది. టూల్ అయితే ప్రాపర్గా ఓపెన్ అయిపోతుంది. చూడండి, చాలామందికి ఇది సిగ్మా ఎలాగ హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. చూడండి, టూల్ అయితే కార్డ్ రీడ్ అయిపోయింది. టూల్ కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ పైన ప్లాట్ఫామ్ అని ఉంది కదా, దీన్ని క్యాన్సిల్ కొట్టేసి ప్లాట్ఫామ్లో మన మీడియాటెక్ కాల్కమ్ మనకి శాంసంగ్ ఎగ్జినోస్. సో శాంసంగ్లో శాంసంగ్ ఎగ్జినోస్ సిపియు అని వచ్చింది చూడండి పైన, శాంసంగ్ ఎగ్జినోస్ అని అలా రావాలి. ఇది శాంసంగ్ ఏ మోడల్లో మనం చెక్ చేసుకోవాలి. శాంసంగ్ అన్నది ఏ మోడల్స్ అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సర్వీసెస్లోకి వెళ్ళాం, ప్లాట్ఫామ్లో ఎగ్జినోస్ అని పెట్టాం. ఇది పెట్టి శాంసంగ్ అని క్లిక్ చేయాలి. సో ఏ మోడల్ సెలెక్ట్ చేసేసుకుంటాం. అది చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి, చాలా మోడల్స్ ఉంటాయి దీంట్లో అన్నీ. ఇప్పుడు శాంసంగ్ సెక్యూరిటీ ప్యాచ్ వేరే లెవెల్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం అన్నీ సిగ్మాలోనే అవుతున్నాయి. సో ఎగ్జినోస్ సిపియూస్ అన్నీ సిగ్మాలో అవుతున్నాయి. F127F అవుతుంది చూడండి. పెట్టేసాను నేను, మోడల్ చూస్తున్నాను. 127 అని ఉంది. 127F చూడండి. 127F ఎక్కడ ఉంది? 127F పైన సెలెక్ట్ అయింది. 127F ఓకే. ఎఫ్ఆర్పి చెప్పేశాను, అయిపోద్ది. చూడండి, ఆల్రెడీ వాళ్ళు వీడియోలు కనెక్ట్ చేసే ఉంది, దానికి ప్రాబ్లం ఏం లేదు. సో మనకి అది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయింది. ఎఫ్ఆర్పి రన్ అవుతుందండి. ట్రాన్స్ఫర్ ఫైల్స్ ఎగ్జినోస్ చూడండి. ఎగ్జినోస్ యూఎస్బి డివైజ్ అని వస్తుంది. అలా రాకూడదండి, అది కూడా ఒక ఎర్రరే. సో అలాగ వచ్చి అది కన్వర్ట్ అవుతుందండి. యూఎస్బి బూటింగ్లోకి కన్వర్ట్ అయ్యి మీకు ఎఫ్ఆర్పి అన్నది రిమూవ్ చేస్తుంది. సో ఫైల్ ట్రాన్స్ఫర్
మీకు ఫైల్ ట్రాన్స్ఫరింగ్ అని వస్తుంది. ఫైల్ ట్రాన్స్ఫరింగ్ దగ్గర చాలామందికి ఎర్రర్ అన్నది వస్తుంది. ఆ ఎర్రర్ ఎలా చేయాలన్నది కూడా మనకు తెలుసు. అదిగో గ్యాటరింగ్ ఓకే నొక్కాలి. ఛార్జ్ ఉందని అడుగుతుంది, అవునని చెప్పాలి. చూడండి పోర్ట్ పైకి వచ్చేస్తుంది చూడండి, అదిగో విర్చువల్ పోర్ట్ అని వచ్చింది చూసారా, ఆ పోర్ట్ రావాలండి. ఆ పోర్ట్ వస్తే మీకు ఓకే అయిపోయినట్టే. ఏ డౌట్ లేదు దాంట్లో. ఎఫ్ఆర్పి స్టార్టింగ్ అయిపోయింది, రిమూవింగ్ ఎఫ్ఆర్పి ఓకే, రీసెట్టింగ్ ఫోన్ డన్ అయిపోయిందండి. ఎఫ్ఆర్పి అన్నది రిమూవ్ అయిపోయింది. మీకు ఎలాంటి కంప్లైంట్స్ కానీ ఎటువంటి ఇది కానీ ఉన్నా కూడా మొన్నే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. మేము 24 hours ఆన్లోనే ఉంటాం. మీరు